న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. మరి ముఖ్యంగా గత కొద్ది రోజుల క్రితం జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఇంకా మర్చిపోకముందే తిరుమలలో ఒక విషాదం నెలకొంది. తిరుమలలోని నందకం అతిథి గృహంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడడం సంచలనంగా మారింది. రూమ్ నంబర్ 203లో ఫ్యాన్ కు ఉరేసుకుని రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు నాయుడు భార్య అరుణ మృతి చెందారు. తిరుపతిలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించాడు శ్రీనివాసులు నాయుడు. 2022లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు శ్రీనివాసులు నాయుడు. కూతురు అల్లుడితో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చారు ఈ దంపతులు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో, విగత జీవులుగా మారడం చూసి ఆ కుటుంబం కన్నీరు పెట్టుకుంటోంది. తిరుమలలోని నందకం అతిథి గృహంలో దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. రూమ్ నంబర్ 203లో ఫ్యాన్ కు ఉరేసుకొని రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు నాయుడు, ఆయన భార్య అరుణ మృతి చెందారు. తిరుపతిలోని హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించాడు శ్రీనివాసులు నాయుడు. 2022లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు శ్రీనివాసులు నాయుడు. కూతురు అల్లుడితో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చింది ఈ కుటుంబం. అయితే శ్రీవారి దర్శనానికి వచ్చిన నేపథ్యంలో వాళ్ళు ప్రాణాలు తీసుకోవడం, వాళ్ళు బలవన్మరణానికి పాల్పడడం ఇప్పుడు సంచలనంగా మారింది. మీరు ఆన్ స్క్రీన్ చూస్తున్నారు శ్రీనివాసులు నాయుడు, అలాగే ఆయన భార్య అరుణ. వీళ్ళిద్దరూ కూడా ఈరోజు విగత జీవులుగా మారారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు వాళ్ళు బలవన్మరణానికి పాల్పడాల్సి వచ్చింది, కుటుంబ తగాదాలు ఏమైనా కారణాలున్నాయా, లేకపోతే ఆస్తి తగాదాలా, లేకపోతే ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా, కుటుంబంలో ఎటువంటి తగాదాలు ఉన్నాయి, ఒకవేళ అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, వీళ్ళ బలవన్మరణానికి కారణం ఏంటి, అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుగుతోంది. మీరు చూడొచ్చు, ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది. అక్కడికి చేరుకొని కూతురు అల్లుడితో శ్రీవారి దర్శనానికి వచ్చిన తర్వాత శ్రీనివాసులు నాయుడు అక్కడ బలవన్మరణానికి పాల్పడడం ఒక్కసారిగా సంచలనంగా మారింది. ప్రస్తుతం వాళ్ళ ఆ ఘటనా ప్రదేశం దగ్గరికి చేరుకున్నారు పోలీసులు. ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోంది. విగత జీవులుగా పడున్న తన తల్లిదండ్రులను చూసి ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆ కూతురు కన్నీటి పర్యంతం అవుతోంది. కూతురు అల్లుడితో శ్రీవారి దర్శనానికి వచ్చి ప్రాణాలు తీసుకున్నారు దంపతులు. ఒక్కసారి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో చూద్దాం. రైట్, ఆ కుటుంబం అయితే మాత్రం ఆ కూతురు కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది. దర్శనానికి వచ్చిన కుటుంబం, స్వామివారి దర్శనానికి వచ్చిన కుటుంబం విగత జీవులుగా కనిపించడం ఆ కుటుంబాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా, లేకపోతే ఇది ఆత్మహత్యేనా, ఒకవేళ ఆత్మహత్య అయితే ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారు, అది కూడా ఎందుకు తిరుమలకి దర్శనానికి వచ్చి అక్కడ రూమ్ నెంబర్ 203లో వాళ్ళు బలవన్మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, ప్రస్తుతం ఎంక్వైరీలో ఎటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి, ఆ కుటుంబం ఏమంటోంది, అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి సినారియో ఉంది, ఆ కుటుంబం ఏమంటుంది, ఏమైనా అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది ఆ కుటుంబం? సచిన్, ఏదైతే మనం చూస్తున్నాం, తిరుపతిలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహించినటువంటి శ్రీనివాసులు 2022లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈయన తిరుపతిలోనే నివాసం ఉంటున్నాడు. అయితే ఏదైతే తన కూతురు అల్లుడితోటి నిన్న స్వామివారి దర్శనానికి వెళ్ళడం జరిగింది. స్వామివారి దర్శనానికి వెళ్ళిన తర్వాత నిన్నంతా కూడా ఆనందంగా గడిపినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఒక్కసారిగా ఏదైతే కూతురు అల్లుడు షాపింగ్ అని బయట వెళ్లడంతో వీళ్ళిద్దరు భార్యాభర్త ఇద్దరు కూడా ఏదైతే హ్యాంగింగ్ చేసుకోవడం జరిగింది. అది ఎందుకు చేసుకున్నది అన్నది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. ఏదైతే వీళ్ళు నిన్న ఫ్యామిలీతో పాటు వెళ్ళి సంతోషంగా నిన్నంతా ఉండి ఇవాళ ఎందుకు ఉన్న పరంగా ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు, వీళ్ళ యొక్క మనస్పర్ధలు ఏమైనా కారణమా, లేకపోతే కుటుంబ వ్యవహారాల కారణమా, దాని కోణంలో మాత్రం పోలీసులు పూర్తిగా దర్యాప్తు అయితే చేపట్టారని చెప్పాలి. అయితే ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ ఏదైతే నిన్న ఫ్యామిలీతో వచ్చి నిన్న స్వామివారిని దర్శించుకొని ఇవాళ ఉన్నట్టుండి ఇలాగా ఏదైతే వీళ్ళ ఈ హ్యాంగ్ చేసుకోవడం అనేది మాత్రం ఒక్కసారిగా పలు అనుమానాలకు కూడా దారితీస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే నిన్నొచ్చి బాగా గడిపి ఆనందంగా గడిపి ఇవాళ ఏమైంది, ఒక్కసారిగా
ఈ మధ్యలో ఏం జరిగింది, వాళ్ళకు మనస్తాపన చెందేంత పరిస్థితులు ఏం నెలకొన్నాయి అన్న కోణంలో మాత్రం పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే దీని మీద బంధువులు సైతం అనేక కోణాల్లో వాళ్ళు ఒక ఆవేదన కూడా చెందుతున్నటువంటి పరిస్థితి. నిన్న వెళ్ళారు, ప్రశాంతంగా వెళ్ళారు, మళ్ళీ ఉన్న పలంగా ఇది ఎందుకు జరిగిందో మాకు అర్థం కావడం లేదు, అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో మాకు అంతు చిక్కడం లేదంటూ కూడా వాళ్ళ బంధువులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్ గా పోలీసులు అయితే ఈ కేసు మీద వాళ్ళ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇక దీన్ని కేసుని పూర్తి దర్యాప్తు అయితే చేపట్టారు. సచిన్, ఆ కుటుంబం ఏమంటోంది? ఎప్పుడు వాళ్ళు అక్కడికి చేరుకున్నారు? స్వామివారి దర్శనం అయ్యిందా, లేకపోతే వెళ్ళడానికి సిద్ధమవుతున్నారా? ఏ టైంలో ఈ ఘటన జరిగింది? మన తెలిసిన సమాచారం వరకు ఏదైతే నిన్న వాళ్ళు స్వామివారి దర్శనానికి రావడం జరిగింది, స్వామివారి దర్శనం అయిపోయింది అనేసి అని వాళ్ళ బంధువులు మనకు కొంతమంది తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఏదైతే వాళ్ళు వాళ్ళ కూతురు అల్లుడు ఇద్దరు కూడా షాపింగ్కి వెళ్ళి ఏదైతే కొన్ని శ్రీవారి పటాలు కావచ్చు లేదంటే కొనేదానికని వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళడంతో వీళ్ళిద్దరే రూమ్ లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు మార్నింగ్ వరకు కూడా బాగా ఉండి తర్వాత వీళ్ళు బయట వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల బంధువులకు సైతం అంతు చిక్కడం ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే మార్నింగ్ వరకు కూడా బాగున్నారు, కూతురు అల్లుడితో బాగా ఇదిగా ఉన్నారు, ఒక్కసారిగా వాళ్ళు బయట వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇరువురు కూడా ఇలాంటి సంఘటన పాల్పడడం అనేది మాకు ఇప్పటికీ ఏం అర్థం కావడం లేదంటూ వాళ్ళకి ఇటు తోచని పరిస్థితుల్లో బంధువర్గం కూడా కనబడుతున్నారు. సచిన్, అంటే ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా కుటుంబంలో? వాళ్ళు ఏమైనా అటువంటి అంశానికి సంబంధించి చెప్పడం జరుగుతుందా? ఎందుకంటే సాధారణంగా కుటుంబ తగాదాలు ఉన్న పక్షులు ఇటువంటి ఘటనలు చూడడం జరుగుతూ ఉంటుంది. సో అక్కడ కూతురు కావచ్చు, లేకపోతే అల్లుడు కావచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబం కావచ్చు, ఏమంటుంది? ఖచ్చితంగా ఏదైతే ఒక్కసారిగా వీళ్ళు ఆడికి వెళ్ళి ప్రశాంతతగా ఏదైతే దైవ కార్యానికి వెళ్ళి ఉన్న పలంగా ఇలాంటి చేసుకోవడం పట్ల మాత్రం పలు అనుమానాలు అయితే దారితీస్తుందనే చెప్పాలి. ఏదైతే వాళ్ళ ఫోన్ల ద్వారా ఎవరితోనో మాట్లాడిన తర్వాత ఏదైనా మనసు కలత చెంది ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా, లేకపోతే ఇంకేదైనా విషయాలు సర్దుమలిగి కొండకి వెళ్ళేసి వచ్చి ప్రశాంతంగా మాట్లాడుకున్న కొండకి వెళ్దాం ఎందుకు ఇవంతా అనేది ఫ్యామిలీ పరంగా ఇంకేదైనా డిస్కషన్ నడిచిందా అన్న కోణంలో మాత్రం పూర్తిగా దర్యాప్తులో తెలియాల్సిన పరిస్థితి అయితే ఎంతనే ఉందని చెప్పాలి. అయితే ఒక్కసారిగా ఏదైతే కొండకి వెళ్ళి దర్శనానికి వెళ్ళినటువంటి వీరు ఉన్న పలంగా ఇచ్చినటువంటి నిర్ణయం తీసుకోవడం అన్నది మాత్రం ఇది ఖచ్చితంగా ఒకంత అనుమానాలకు దారితీస్తుందనే చెప్పాలి. రైట్, పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది సురేష్? పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతానికి పోలీసులు అక్కడ చేరుకొని ఆ జరిగినటువంటి సిచ్యువేషన్ అంతా కూడా చూశారు. అక్కడ ఆ రూమ్ అంతా కూడా పరిశీలించి వాళ్ళ బంధువులు కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎప్పుడు వచ్చారు, ఏం జరిగింది, మీకేమైనా పాత ఏదైనా ఫ్యామిలీ తగాదాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా వ్యక్తిగతంగా ఆరోగ్య సమస్యలు, లేకపోతే ఏ రకంగా ఎందుకు ఇలాంటి నిర్ణయం వాళ్ళు తీసుకుండొచ్చు అన్న కోణంలో అయితే బంధువర్గం నుంచి సమాచారం సేకరించే పనిలో అయితే పూర్తిగా పోలీసులు నిమగ్నం ఉన్నారని చెప్పాలి. అయితే ఏదైతే ఈ సమాచారం కూడా త్వరలోనే పూర్తి దర్యాప్తు చేపట్టి వివరాలు కూడా వెల్లడిస్తామనేసి పోలీసు విభాగం తెలియజేస్తున్నారు. కుటుంబం అంతా కూడా ఒకే రూమ్ లో ఉందా? ఎందుకంటే 200 రూమ్ నెంబర్ 203గా చెప్తున్నారు. సో ఆ రూమ్ లోనే మొత్తం అంతా ఉన్నారా? మనకి ఏదైతే 203 ఆ రూమ్ లోనే నందకం దగ్గర ఆ రూమ్ లోనే వీళ్ళు ఉన్నట్టు ప్రాథమికంగా మనకు తెలుస్తుంది. అయితే వాళ్ళ కూతురు వాళ్ళు వేరే రూమ్ తీసుకున్నారా లేదన్నది మాత్రం దర్యాప్తు తేలాల్సింది. అయితే మనకు తెలుసున్నటువంటి సమాచారం వరకు ఖచ్చితంగా అంతా వీళ్ళు నలుగురు కూడా ఒకే రూమ్ లో ఉన్నారని మనకు అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం. సురేష్, ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎప్పుడు వచ్చారు, ఎవరెవరితో మాట్లాడారు, వాళ్ళ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళ ఫోన్లను స్వాధీనం చేసుకుని అక్కడికి ఇన్ఫాక్ట్ క్లూస్ టీమ్ కూడా చేరుకుని అక్కడ పరిస్థితిని అంచనా వేస్తోంది. అసలు ఎప్పుడు జరిగింది, ఎవరైనా వచ్చే ప్రయత్నం జరిగిందా, ఎవరైనా వచ్చారా, లేకపోతే ఏం జరిగింది, ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వాళ్ళు రూమ్ తీసుకోవడం జరిగింది, ఎప్పుడు దర్శనానికి వెళ్ళారు, ఎప్పుడు తిరిగి వచ్చారు, వచ్చిన సందర్భంలో ఏమైనా వాగ్వాదం జరిగిందా, లేకపోతే కుటుంబ తగాదాలు ఏమైనా ఉన్నాయా, ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎవరి మీదైనా ఇది హత్య ఆత్మహత్య, ఈ రెండు కోణాలు కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఒకవేళ ఆత్మహత్య అయ్యింటే కనుక ఎందుకు, ఆ కుటుంబానికి సంబంధించి ఏమైనా తగాదాలు ఉన్నాయా, కూతురు ఒక కూతురైనా లేకపోతే ఇంకా సంతానం కూడా ఎవరైనా ఉన్నారా, దాంతోపాటు ఎందుకు తిరుమల దర్శనానికి వచ్చిన తర్వాతే ఆత్మహత్యకు పాల్పడాలి అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం మీరు చూస్తే కనుక తిరుమల దర్శనానికి వచ్చారు, వెళ్ళిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళిపోతారనుకున్న సందర్భంలో ఈ దారుణం జరిగిందంటూ కూడా ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం జరిగింది. వీళ్ళు అక్కడ బలవన్ మరణానికి పాల్పడడం ఒక్కసారిగా ఆందోళన కలిగిస్తోంది. ఆ కుటుంబం
రైట్, ఒక్కసారి దీనికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మీద కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇన్ఫ్యాక్ట్ ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు, కాస్త డిస్టర్బింగ్ విజువల్స్ ఇవి. ఎందుకంటే కనుక తన కళ్ళ ముందు తనను కన్న తల్లి తండ్రి ప్రాణాలు తీసుకుంటే ఏ బిడ్డ మాత్రం తట్టుకోగలదు? అది సంతోషంగా శ్రీవారి దర్శనానికి వెళ్ళిన తర్వాత, తిరిగి వచ్చిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళిపోతాం అనుకుంటున్న సందర్భం. కన్న తల్లి తండ్రులు ఇద్దరూ తన దగ్గరే ఉన్నారు. అంతటి కొద్దిసేపటి క్రితం వరకు కూడా వాళ్ళతో మాట్లాడారు. కూతురు అల్లుడితో శ్రీవారి దర్శనానికి వెళ్ళారు అనేది మనకు అందుతున్న సమాచారం. అలా వెళ్ళొచ్చిన కొద్దిసేపటికి ఇలా విగత జీవులుగా తన తల్లిదండ్రులను చూసిన తర్వాత ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. శ్రీనివాస, నీ చెంత ఇలా జరగడం ఏంటయ్యా అంటూ వాళ్ళు రోధించడం జరుగుతోంది. తిరుమల దర్శనం అయిపోయి ఇక తిరుపతికి బయలుదేరబోతున్నారు అని ఆ క్షణం, ఆ ఆనందం, శ్రీవారి దర్శనం అయిందనే సంతోషం, అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్న ఆనందం అన్నీ కూడా ఆవిరైపోయాయి అంటూ కూడా ఆ కుటుంబం రోధిస్తోంది. కన్న తల్లిదండ్రులు ఇద్దరు కూడా చలనం లేకుండా, అది కూడా బలవన్ మరణానికి పాల్పడ్డాం. ఊపిరి పోసిన తల్లిదండ్రులే తన కళ్ళ ముందు ఉరేసుకుంటే ఏ బిడ్డ మాత్రం తట్టుకోగలదు? ఏ బిడ్డ మాత్రం ఓర్చగలదు? ఒక్కసారి మీరు చూస్తున్నారు, కనీ పెంచిన తల్లిదండ్రులు తన కళ్ళ ముందే వికట జీవులుగా పడుండడం చూసి కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది ఆ కుటుంబం. ఏమ్మా, అంత కష్టమేంటమ్మా అంటూ కూడా ఒక్కసారిగా గుండె లవిసేలా రోధిస్తోంది ఆ బిడ్డ. అంతకుముందు కొద్ది గంటల క్రితం అందరూ కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్ళారు. కారణాలు ఏంటి? అది ఇంతకీ హత్య, ఆత్మహత్య అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది పోలీసుల నుంచి. ఎందుకంటే ఆ వివరాలు సేకరించడం జరుగుతోంది. అక్కడికి చేరుకుంది ఆ కుటుంబం. మిగతా వాళ్ళకి సమాచారం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ మృతదేహాలని పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించినట్టుగా తెలుస్తోంది. రిటైర్డ్ పోలీస్గా ఉన్న వ్యక్తి, ఇన్ఫ్యాక్ట్ రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నాయుడు. ఏమైందమ్మా, ఏమైంది నాన్న, ఇంత అఘాత్యానికి పాల్పడతారా అంటూ ఆ కూతురు కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది. గోడను పట్టుకొని మీరు చూడొచ్చు, మెట్ల దగ్గర కుప్పకూలిపోయింది. కళ్ళ ముందు కనీ పెంచిన తల్లిదండ్రులు కానరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఏ బిడ్డకైనా తల్లిదండ్రులు వెనకాల ఉంటే ఎంత దన్ను. ఈరోజు ఆ దన్ను నాకు లేదు అంటూ ఆ కుటుంబం, ఇన్ఫ్యాక్ట్ ఆ కూతురు కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది. ఎందుకంటే ఎదిగొచ్చిన తర్వాత, పెళ్లి చేసిన తర్వాత నా వెనకాల మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడు అని ఒక ధైర్యం ఒక ఆడపిల్ల ఉంటూ ఉంటుంది. అంతటి ధైర్యాన్ని ఇచ్చే తల్లి తండ్రి ఇద్దరు కూడా అటు దైవ దర్శనానికి వెళ్ళారు, దైవ దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ రూమ్కి వచ్చారట. రూమ్కి వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఏమో ఊపిరి పోసిన ఆ రెండు ప్రాణాలు ఊపిరి వదిలేశాయి. అంత కష్టం ఏమొచ్చిందమ్మా, అంత కష్టం ఏమొచ్చింది నాన్న అంటూ ఒక్కసారి చూడండి ఆ బిడ్డ ఎంత రోధిస్తోందో. ఆ తల్లిదండ్రులు విగత జీవులుగా మారిన తర్వాత మెట్ల దగ్గర గుండె లవిసేలా రోధిస్తోంది ఆ బిడ్డ. కనిపించిన తల్లిదండ్రులు కానరాని లోకానికి వెళ్ళిపోవడంతో గుండెలు బాదుకొని మరీ ఏడుస్తోంది. అదిగో ఎక్కడ కూడా ఎవరికి మొహం చూపించట్లేదు. ఆ గోడను పట్టుకొని అలాగే ఉండిపోయింది. ఎందుకు అంత కష్టం వచ్చింది అంటూ కూడా ఆ కుటుంబం ఇప్పుడు రోధిస్తోంది. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి సురేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సురేష్, ప్రస్తుతం
అక్కడ పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఆల్రైట్, సురేష్ మళ్ళీ లైన్లో కనెక్ట్ అవుతారు అప్డేట్స్ అందించేందుకు. మీరు ఫోటోలు చూస్తున్నారు, ఇన్ఫ్యాక్ట్ ఆ విజువల్లో చూడొచ్చు శ్రీనివాస నాయుడు అలాగే భార్య అరుణ. వీళ్ళిద్దరూ కూడా తిరుమలకు వెళ్ళారు, శ్రీవారిని దర్శించుకొని కొద్దిసేపటి క్రితం, ఇన్ఫ్యాక్ట్ కొద్ది గంటల తర్వాత మళ్ళీ రూమ్కి చేరుకున్నారు. తిరుమలలోని నందకం అతిథి గృహంలో వాళ్ళు రూమ్ తీసుకున్నారు, రూమ్ నెంబర్ 203. అంతవరకు ఆ రూమ్లో శ్రీవారిని దర్శించుకున్నాము అనేక ఒక తృప్తి, ఒక ఆనందం. కానీ ఏమైందో ఏమో, కుటుంబ తగాదాలే కారణమా, లేకపోతే ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏం జరిగింది? కుటుంబ కలహాలా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఆర్థిక ఇబ్బందులా, లేకపోతే ఎవరైనా వేధించారా, ఆర్థిక ఇబ్బందులు అంటూ ఏమైనా వేధించిన పరిస్థితా, లేకపోతే ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? ఇవన్నీ కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఆ సీసీ ఫుటేజ్ని పరిశీలించడం జరుగుతోంది. ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎవరెవరు వెళ్ళారు, మరీ ముఖ్యంగా కూతురు అల్లుడు ఇద్దరూ లేని సమయంలో ఎందుకు బల్వన్ మరణానికి పాల్పడ్డారంటూ కూడా ప్రస్తుతం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఇద్దరికి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? ఈ అన్ని కోణాలు కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. సురేష్, ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? అంతకన్నా ముందు అక్కడ కుటుంబం ఏమంటోంది సురేష్? హలో సురేష్, నా మాట వినిపిస్తోందా? చెప్పండి సార్. సురేష్, ప్రస్తుతం మా కుటుంబం ఏమంటోంది? తన కుటుంబం మాకు ఇంకా ఏమి అర్థం కావడం లేదు. నిన్న వచ్చారు స్వామివారి దర్శనానికి అంటే కూతురు అల్లుడు నలుగురు కూడా రావడం జరిగింది. నిన్న దర్శనానికి వెళ్ళినట్టుగా బంధువులు తెలియజేస్తున్నారు. అదే రకంగా ఏదైతే వాళ్ళు బయట అయిన తర్వాత వీళ్ళు ఇద్దరు కూడా ఇలా చేసుకోవడం ఎందుకు చేసుకున్నారు అన్నది మాత్రం మాకు అంత చిక్కడం లేదు. ఎటువంటి గొడవ లేదని బంధువులు తెలియజేస్తున్నారు. అయితే పోలీసులు కానీ అటు జరిగినటువంటి సిచ్యువేషన్ కానీ చూస్తే ఏది లేనిది ఎవరు ఉన్న ఫలంగా అటువంటి నిర్ణయాలు తీసుకోరు అనేది ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా అనుమానించేటువంటి పరిస్థితి. అయితే ఎందుకు ఉన్న ఫలంగా ఎటువంటి నిర్ణయం తీసుకున్నారనేది మాత్రం క్వశ్చన్ మార్క్ గానే మిగిలింది. అయితే బంధువులు మాకు ఎంత ఏమీ అర్థం కావడం లేదు, అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, అటువంటి పరిస్థితులు కూడా ఏమీ లేదు, గొడవ కూడా ఏమీ లేదు అనేసి ప్రాథమికంగా మనకు వాళ్ళ బంధువులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ సురేష్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. తిరుమలలోని నందకం అతిథి గృహంలో దంపతులు బలవన్ మరణానికి పాల్పడ్డారు. రూమ్ నెంబర్ 203లో ఫ్యాన్ కవర్ వేసుకొని రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసుల నాయుడు, ఆయన భార్య అరుణ మృతి చెందారు. తిరుపతిలో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తించాడు శ్రీనివాసుల నాయుడు. 2002లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు ఆయన. కూతురు అల్లుడితో శ్రీవారి దర్శనానికి వచ్చి ప్రాణాలు తీసుకున్నారు ఈ దంపతులు. ఈ కథను మీరు కాస్త కలవరపరచచ్చు. అయితే మీకు కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. సమాజంలో ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి, ఎటువంటి ఘటనలు జరుగుతున్నాయి, వాటిని చూపించడం, ఇలాంటి వాటికి సంబంధించి మీకు అవగాహన కల్పించడం, అప్రమత్తం చేయడం. ఎందుకంటే ఒకవేళ ఆ సందర్భంలో ఎవరైనా కనుక బహుశా ఉండుంటే ఆ క్షణం కనుక ఎవరైనా వాళ్ళు కంట్రోల్ చేయగలిగితే కనుక ఆ ఇబ్బంది ఉండకపోయి ఉంటుంది. అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.